రాయచికాల ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. వారానికి ఒకసారి పార్టీ కార్యాలయానికి వస్తానన్న సీఎం చంద్రబాబు ఇవాళ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక, రాష్ట్ర కమిటీపై పార్టీ నేతలతో సమావేశం అవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ చందు లైవ్లో అందిస్తారు. చందు, చెప్పండి. చంద్రబాబు ఈరోజు పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నారు. ఏదైతే 3 గంటల ప్రాంతంలో అయితే మాత్రం సీఎం అయితే మాత్రం కేంద్ర కార్యాలయానికి చేరుకునే అవకాశం అయితే ఉంది. ఏదైతే ఇవాళ ప్రధానంగా టీడీపీకి సంబంధించి, పార్టీకి సంబంధించి రాష్ట్ర కమిటీ, అదేవిధంగా పార్లమెంటు అధ్యక్షుల నియామకం, అదేవిధంగా ఎంపిక అంశాలపై మాత్రం సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఏదైతే అదే కాకుండా మరో అంశం ఏంటంటే, అందుబాటులో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే ఇటీవల జరుగుతున్నటువంటి పార్టీకి సంబంధించిన పలు అంశాలకు సంబంధించి ప్రధానంగా అయితే మాత్రం సీఎం చంద్రబాబు అయితే చర్చించే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే గ్రీవెన్స్ సంబంధించి, అంటే ఇప్పటికే ప్రజల సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కారం చూపించే దిశగా అయితే మాత్రం కూటమి సర్కారు ముందుకెళ్తున్న పరిస్థితిలో సీఎం చంద్రబాబు అయితే మాత్రం ప్రతి శనివారం కూడా కేంద్ర కార్యాలయానికి రావటం, అదేవిధంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించడం అనేది చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రజల నుంచి అయితే మాత్రం వినతులను స్వీకరించేందుకైతే మాత్రం సీఎం చంద్రబాబు అయితే ముందుకు వస్తున్నారు. ఏదైతే ఇప్పటికే పూర్తి స్థాయిలో, అంటే ఉదయం నుంచే వివిధ నియోజకవర్గాల నుంచి తమ సమస్యల్ని సీఎంకు విన్నవించుకునే దిశగా అయితే మాత్రం ఏదైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తరలి వస్తున్న నేపథ్యం ఉంది. ఉదయం నుంచి అయితే గ్రీవెన్స్ అయితే పూర్తి స్థాయిలో అయితే మొదలవుతుంది ప్రతి శనివారం. ఆ నేపథ్యంలోనే 11 గంటల ప్రాంతం నుంచి కూడా లైన్లో మొత్తం అందరినీ లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 3 గంటలకి సీఎం చంద్రబాబు వస్తారు. సీఎం చంద్రబాబు వచ్చిన అనంతరం ప్రజల దగ్గర నుంచి వినతులు అయితే స్వీకరిస్తారు. అనంతరం అయితే రాష్ట్ర కమిటీలకు సంబంధించి, అదేవిధంగా పార్లమెంటు అధ్యక్షుల నియామకం, అదేవిధంగా ఎంపీకి సంబంధించి కూడా మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా చూసుకోవాలంటే రాష్ట్ర కమిటీలు ఏదైతే పార్టీకి సంబంధించి పట్టుకొమ్మల మాదిరిగా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాటిని కీలకంగా అయితే మాత్రం సీఎం చంద్రబాబు అయితే చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే పార్టీ బలోపేతం అవ్వాలంటే పార్టీ శ్రేణులు సంబంధించి, అంటే అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళందరూ కూడా సమస్యల నుంచి అధిగమించాలంటే వాళ్ళకి ఖచ్చితంగా రాష్ట్ర కమిటీల సాయం ఎంతైనా అవసరమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలం నుంచి అయితే దీని మీద కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సీఎం. అదేవిధంగా ఇటు మంత్రి నారా లోకేష్ కూడా వీటిని చాలా సీరియస్గా తీసుకుంటూ ఎక్కడైతే ఎమ్మెల్యేలకు సంబంధించి, అంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఆయా ప్రాంతాలకు సంబంధించి, అంటే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి గ్రీవెన్స్లో పాల్గొంటున్నాయో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి హితవు పలుకుతూ, అదేవిధంగా వాళ్ళ మీద సీరియస్ అయిన పరిస్థితి కూడా ఇటీవల ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు కూడా అటు మంత్రులకు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలకు కావచ్చు దిశానిర్దేశం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అదే కాకుండా కార్యకర్తలు, అంటే ఎవరైతే ఫేవరెటిజం ఉన్నటువంటి కార్యకర్తలే కాదు, ఇతర కార్యకర్తలను కూడా ముందుకు తీసుకువెళ్ళండి, వాళ్ళకు కూడా చేయూతను అందించండి అని కూడా సీఎం చంద్రబాబు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదైతే ప్రభుత్వం చక్కగా ఉండాలంటే పార్టీ సజావుగా సాగాలని, అదేవిధంగా పార్టీ బలోపేతంకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా పిలుపునిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే భేటీ కాబోతున్నటువంటి నేతలతో భేటీ కాబోతున్నటువంటి సమావేశం ఏదైతే ఉందో అదైతే మాత్రం ప్రధానంగా చర్చకు వస్తోంది. మధ్యాహ్నం అయితే మాత్రం 3 గంటలకి సీఎం చంద్రబాబు వచ్చిన అనంతరం ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరించి అక్కడికక్కడే రిఫర్ చేసే పరిస్థితులు ఉంటే రిఫర్ చేసి, అదేవిధంగా అనంతరం అయితే మాత్రం భేటీ అయితే అవ్వబోతున్నారు. నాని, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిపై చర్చించే అవకాశం ఏమైనా ఉందా ఈ సమావేశంలో? ఖచ్చితంగా చర్చిస్తారు నాని, ఎందుకంటే అది కూడా అజెండాలో అంశంగా ఉన్నట్టయితే మాత్రం మనకు తెలుస్తోంది. ఏదైతే ఇప్పటివరకు ఏపీ రాజకీయాలే కాకుండా తెలంగాణ రాజకీయాలు కూడా ప్రభావితం అవుతున్న పరిస్థితి అయితే ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే టీడీపీ అనేది ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించిన నేపథ్యంలో, అదేవిధంగా ఎన్డీఏ కూటమి సర్కార్లు అయితే మాత్రం ప్రధానంగా టీడీపీ అనేది, అదేవిధంగా కూటమి సర్కార్ అనేది, అంటే అటు జనసేన కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, 2 పార్టీలు కూడా కీలకమైన
స్థానాల్లో ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం అటు తెలంగాణలో కూడా టీడీపీకి సంబంధించిన అధ్యక్షుడికి సంబంధించిన అయితే చర్చ అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అంటే సీఎం చంద్రబాబు ఇటీవల పార్టీ బలోపేతానికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా పార్టీలో ఎక్కడైనా కానీ ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక ఎవరైతే నేతలు ఉన్నారో అంటే అంతర్గత కలహాలు వాటికి ముందుకు వెళ్లకుండా వాళ్ళకి సంబంధించి చెక్కు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ కమిటీల సమన్వయం కావచ్చు, అదేవిధంగా నాయకత్వ మార్పులు లాంటి అంశాలను కూడా ప్రధానంగా అయితే మాత్రం సీఎం చంద్రబాబు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే చర్చ జరగబోతోందో అంటే సమావేశం ఏదైతే జరగబోతుందో దాని మీద అయితే మాత్రం ప్రధానంగా కీలక అంశాలు అయితే ఉండబోతున్నాయని చెప్పాలి. నాని, ఇక తెలంగాణ అధ్యక్షుడికి ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నారు? ఇటు హరికృష్ణ కూతురున్నారు, తీగల కృష్ణారెడ్డి ఉన్నారు. ఇద్దరు కూడా ఏదైతే పార్టీకి సంబంధించి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పాలి. అటు హరికృష్ణ ఫ్యామిలీ సంబంధించి అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ కావటం ఒకటి, రెండు ఏదైతే గతంలో ఆవిడ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆవిడకి కూడా దీనిలో అవకాశం కల్పించాలని గతంలో అయితే మాత్రం సీఎం చంద్రబాబు అయితే మాత్రం ప్రగాఢంగా ముందుకు తీసుకువెళ్ళారు ఆయన ఆలోచనని. కానీ కొన్ని ప్రభావం కారణంగా అయితే మాత్రం ఆవిడ అప్పుడు ఓటమి పాలయ్యారు. కానీ ఈసారి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇటు తీగల ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, వాళ్ళకు కూడా టీడీపీతో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, అదేవిధంగా పార్టీకి వాళ్ళు చేసినటువంటి సేవలు కావచ్చు, వాళ్ళను కూడా ఎంకరేజ్ చేసే అవకాశాలు ఉన్నట్టయితే మాత్రం ప్రస్తుతం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా అక్కడ తెలంగాణలో ఎవరు సమర్థవంతంగా ఆ క్యాడర్ని ముందుకు తీసుకువెళ్తారో వాళ్ళకి ఇవ్వాలని మాత్రం సీఎం చంద్రబాబు అయితే మాత్రం అనుకున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మధ్యాహ్నం సమావేశం అనంతరం అయితే మాత్రం మనకి ఖచ్చితంగా దాని మీద అప్డేట్ అయితే వస్తుంది. నాని, థ్యాంక్ యూ సైతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.